హాయ్ ఫ్రెండ్స్, ఇదండి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్. మొత్తం చెప్తాను అని అన్నాను కదా, ఎక్కడ ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని అన్నాను కదా, చెప్తాను. ఇది లాలా చెరువు కార్ షోరూమ్ పక్కన ఉంటుందండి. అలాగే సెంట్రల్ జైలుకి వెళ్ళే దారిలో ఉంటుంది, దగ్గరలోనే. టికెట్స్ కానీ వెళ్ళారు, మీకు వ్యూ చూపిద్దాం కదా అని చుట్టూని తీస్తున్నాను అనమాట. ఒక రౌండ్ వేస్తున్నాను ఇదంతని. ఇప్పుడు చూపించేది మొత్తం కూడా ఒక పెద్ద కొండ గుహ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. లోపలంతా కూడా చాలా బాగుంటుంది. గునా కేవ్ ఇది. అక్కడ చూడండి 3 స్టెప్స్లా కనిపిస్తున్నాయి కదా, ఎల్లో కలర్లోని గేట్స్ టైప్లోని. అవి ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్క థింగ్స్ అయితే పెట్టారు. చెట్లు, బొమ్మలు, అలాగే యానిమల్స్ బొమ్మలు అలాంటివి పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఆ చెట్లకు ఉన్న బర్డ్స్ పెట్టారు, ఎంత బాగుందంటే ఆ గాలి వేస్తుంటుంటే గోదావరి గాలికి అవి భలే ఊగుతున్నాయి. మొత్తం అంతా లోనే ఉంటుంది. ఇది 6 minutes ఉంటుంది పెట్టిన వీడియో, చూడండి స్కిప్ చేయకుండా. అక్కడ చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. అటు సైడ్ వెళ్ళినప్పుడు చూసాను నేను, ఇంకా అది వీడియో తీయలేదు. అక్కడ ఉండే పికాక్స్ ఇవన్నీ చాలా బాగా డెకరేట్ చేశారు. నిజంగా కాస్ట్కి వర్త్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. లైటింగ్స్ అవి. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చీకటిగా ఉంటుంది, అక్కడక్కడ లైట్స్ పెట్టారు. కానీ ఆ టైంలో అయితే చాలా ఉక్కబెట్టేసింది. అక్కడక్కడ కూలర్స్ పెట్టారండి, పర్వాలేదు, బాగుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. ఇంకా క్రౌడ్ ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు బాగానే తీసాను, కానీ ఇంకొంతవరకు అయితే మొబైల్ ఊగిపోయిందనమాట. అంటే వాళ్ళు పిక్స్ అవి తీసుకుంటారు కదా, అదే ప్లేస్లో నుంచి నేను వీడియో తీసుకుంటే ఉంటుంటే అలాగే చూస్తున్నారు. ఇంకా అలాగే మేనేజ్ చేశాను వీడియో తీయడం. రియల్గా పక్కన నుంచుని ఆ చెట్లు చూస్తుంటే ఆ గాలికి భలే ఊగుతూ చాలా అందంగా ఉన్నాయి చూడండి. అది రియల్గా చూశాను, మళ్ళీ మొబైల్ పక్కకు పెట్టి చూస్తే ఎంత బాగుందంటే చల్లటి గాలి ఒకటి వస్తుంది, చాలా అందంగా ఉంది. ఏదైనా మనం రియల్గా చూసిన దానికంటే మొబైల్లో చూసిన దానికంటే డిఫరెంట్ తెలుస్తుంది కదా, రియల్గా చాలా బాగుంటుంది. మరి దేంతో తయారు చేశారో తెలియదు, కానీ అది అంతని ఐ థింక్ నాకు తెలిసి వాటర్ ప్రూఫ్కి సంబంధించింది అది కూడా. ఎందుకంటే వర్షాలు అవి పడతాయి కదా, ఎగ్జిబిషన్ అంటే ఏమో ఏ టైంలో వర్షం పడుతుందో చెప్పలేం కదా. ఈ సీజన్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. చిన్న పావురాలు చూడండి. ఇంకా అలాగ హోల్డ్ చేసి ఆపి మొబైల్ ఉంచుదామంటే అక్కడి నుంచి వెనకాల నుంచి జనాలు వస్తున్నారు. వాళ్ళు కూడా చూడాలి కదా, వాళ్ళు పిక్స్ అవి తీసుకుంటారు కదా. మంకీ చూడు కూర్చున్నట్టు పెట్టారు చూడండి, బర్డ్, ప్యారెట్. గాలికి చూడండి ఆకులన్నీ భలే ఊగుతున్నాయి. రామచిలుక. ఈ మెట్ల దగ్గర అయితే చాలా బాగుంది, రియల్గా సూపర్ ఉంది. చాలా పిక్స్ చాలామంది ఇక్కడే తీసుకున్నారు ఎక్కువగాని. ఇంకా ఈ వీడియో కోసం అయితే నేనైతే మ్యాక్సిమం పిక్స్ తీసుకోలేదు. మా వాళ్ళైతే నన్ను తిట్లు, రా రా తొందరగా రా అని. మీకు చూపిద్దాం అనేసి నేను ఇలా స్లోగా వాళ్ళ వెనకాల వచ్చాను అనమాట. అది ఇక నుంచి లోనికి వెళ్ళడం అనమాట. ఎంత గుహ టైప్ ఉంటుంది లోన. ఇక్కడ చాలామంది పిక్స్ తీసుకున్నారు. ఇవి మెట్లు.
లైటింగ్స్ అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. అప్పుడప్పుడు మధ్యలో అరుపులు, దెయ్యాల సౌండ్‌లాగా అరవడం, ఆ గబ్బిలాలు అవిని. బాగుంది, ఫన్నీగా ఉంది. చిన్నపిల్లలకైతే కొంచెం భయం అనిపించవచ్చు, అంటే మరీ అంత భయంగా లేదనుకోండి, బాగుంది. కొన్ని కొన్ని థింగ్స్ అయితే ఓల్డ్‌వి ఏవో భయంకరంగా ఉంటాయి కదా, అలాంటివి పెట్టారు అవి. కొన్ని అంటే మళ్ళీ ఒక హౌసెస్ టైప్ కట్టారనమాట. ఇంకా అందులోకి వెళ్ళలేదు. అందులో ఎక్కువ క్రౌడ్ ఉన్నది. వాళ్ళు పిక్స్ తీసుకుంటున్నారనమాట కొంతమంది. ఇంకా ఆ ప్లేస్‌లోకి వెళ్ళలేదు. వెనకాల ఉన్నది జలపాతం. నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదా జలపాతం, అది చిన్నది పెట్టారు. అదే ఇది. అదైతే కొంచెం క్లియర్గా తీసాను. ఇది వీడియో లేదు, అది సపరేట్గా తీసాను. ఇదేమో వీడియోలో కంటిన్యూ ఇది. లైటింగ్స్ అవి కూడా లాన్ చాలా బాగా పెట్టారండి.